పిల్లలకి ఉండవలసినది కేవలము చదువు కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. మీరు చూడండి, సంస్కారము లేకపోతే ఏ గుణము మంచిది అని చెప్తామో ఆ గుణమే మోసం చేయడానికి కూడా పనికొస్తుంది. ఒక వ్యక్తికి బాగా డబ్బు ఉందనుకోండి, కానీ పక్కన మంచి గుణం లేదు. మంచి గుణం లేదు కాబట్టి ఇప్పుడు అదే వ్యక్తి అదే డబ్బుతో తాను వ్యసనాల పాలవుతాడు, 10 మందిని వ్యసనాల పాలు చేస్తాడు. డబ్బు ఉండడం మంచి గుణం కాదు, ఉన్న డబ్బుని మంచి పనులకు ఖర్చు పెట్టగలగడం గొప్ప విశేషం. మీరు మొన్న చదివి ఉంటారు, మూర్తిరాజు గారని పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1500 ఎకరాల భూస్వామి. ఆయనకి భార్య చనిపోయింది, బిడ్డలు లేరు. ఆయన బెంగ పెట్టుకోలేదు, నాకు పిల్లలు కావాలని ఒక కొడుకుని తెచ్చి దత్తత చేసుకోలేదు. ఆయనకున్న 1500 ఎకరాల భూమిని ఒక ట్రస్ట్కి ఇచ్చి 700 పాఠశాలలు పెట్టి జిల్లా అంతా సుభిక్షం చేసి పిల్లలందరికీ పాఠాలు నేర్పించి చదువు చెప్పినటువంటి మహాత్ముడు. 70 సంవత్సరములు దాటిపోయిన తర్వాత మొన్ననే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ప్రాణములను విడిచిపెట్టారు. ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత వాడు గొప్పవాడు కాడు, డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్ననాడు ఆ డబ్బు 10 మందికి వినియోగపడేటట్టుగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడే కీర్తిని గణిస్తాడు.